గుడ్డు కందిపప్పు బుర్జీ తయారు చేస్తున్నాం. మామూలుగా మనం ఎగ్ బుర్జీ చేసుకుంటూ ఉంటాం కదండి, చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. ఈ రోజు మనం చేస్తుంది డబుల్ ప్రోటీన్ అనుకోండి. కందిపప్పుని చక్కగా ముందుగానే 1 గంట ముందు నానబెట్టేశాను. ఎగ్స్ బాయిల్ చేశాను అండ్ నార్మల్ గుడ్లు కూడా మనం వేస్తున్నాం అనమాట. ఇవేమో డైరెక్ట్ గా ఎగ్స్ వేసేసుకుందాం. ఇవి ఓన్లీ ఎగ్ వైట్స్ వేసుకుందాం. ఎల్లో తీసేద్దాం, ఎందుకంటే ఎగ్ యోక్ లో చాలా క్యాలరీస్ ఉంటాయి. మీకు ఎక్కువ ప్రోటీన్ కావాలి అంటే ఎల్లోని అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు మనం అందులో ఎల్లోని తీసేస్తున్నాం. కందిపప్పు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను. సో ఏం చేస్తాను అంటే ప్యాన్ పెట్టేసి కొద్దిగా వాటర్ వేస్తాను. కందిపప్పును వేసేసి ఇది ఉడుకుతూ ఉంటుంది. ఆల్రెడీ మంచిగా నానిన పప్పు అండి, తొందరగా ఉడికిపోతుంది. ఇదిగో చక్కగా నానిపోయింది, ఇలా అంటే మెదిగిపోతుంది. కొంచెం నీళ్ళు వేసేస్తే ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఫస్ట్ స్టెప్. అయితే కందిపప్పుని మామూలు కుక్కర్లో వేస్తే ఫాస్ట్ ఉడుకుతుంది. స్వప్న గంట ముందు నానబెట్టి ఎందుకు ఇలా ఉడికించుకోవాలి అంటే, ఇది మనం మొత్తం మెత్తగా చేయట్లేదండి. మామూలుగా ముద్దపప్పు అయితే మనం మెత్తగా చేసుకుంటాం, పప్పుకి కాస్త మెత్తగానే ఉడికించుకుంటాం. కానీ ఇది కొంచెం మనం సుకాదాలు అంటాం కదా, కొంచెం డ్రైగానే మనకి మెతుకుగా విడివిడిగా అలా కనిపించాలన్నమాట. అందుకే ముందు నానబెట్టేసి ఇలా ఉడికిస్తే గనక మెత్తగా అవ్వకుండా మనకి ఎంతసేపు కావాలో ఎంత పలుకు కావాలో మనకి తెలుస్తుంది అని చెప్పి ఇలా ఉడికించుకుంటున్నాం అనమాట. అలాగే ఇక్కడ ఉల్లిపాయలు ఉన్నాయి, కొంచెం రఫ్గా ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాం. మరి సన్నగా చాప్ ఏం అవసరం లేదు, కొంచెం పెద్ద సైజులోనే నేను కట్ చేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయల్ని ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా మనకి ఒకేలాగా రావాలి అంటే మైడిల్లోకి కట్ చేయకుండా ఇలా కట్ చేయాలి ఫస్ట్. చూడండి, పెద్ద నైఫ్తో కట్ చేయడం ఒకసారి అలవాటు అయితే చిన్న నైఫ్తో అసలు మీరు పని చేయలేరు. చాలా ఈజీగా ఉంటుంది నైఫ్ని మెయింటైన్ చేయడం. కానీ స్టార్టింగ్లో భయపడుతూ ఉంటారు, ఒక 2-3 సార్లు చేస్తే అలవాటు అయిపోతుంది. ఫాస్ట్గా కటింగ్ రావాలి అంటే నెయిల్స్ పెద్దగా ఉండకూడదండి. పెద్దగా ఉంటే ఫాస్ట్ కటింగ్ రాదు, మనకు ఆ గ్రిప్ ఉండదు, వెజిటేబుల్ పైన ఆ గ్రిప్ ఉండదు. అదొక్కటి చూసుకోండి. సో ఇక్కడ పప్పు ఉడుకుతూ ఉంది కదా, పప్పుని ఇటు సైడ్ షిఫ్ట్ చేసేసి ఇప్పుడు మనం తయారు చేసుకుంటున్న కందిపప్పు ఎగ్ బుర్జీ ఉంది కదా, అసలు రైస్ చపాతీ ఏం అవసరం లేకుండా డైరెక్ట్గా ఇదే మనం తినేయచ్చండి. ఓన్లీ ప్రోటీన్ కావాలి అంటే అలా మీరు తినొచ్చు. ఇప్పుడు పొయ్యి మీద మనం ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. నేను ఆయిల్ వేస్తున్నాను, మీకు కావాలి కొంచెం డైట్ కాన్షియస్లో ఉన్నారు అంటే బటర్ కూడా వేసుకోవచ్చు, లేదా గీ కూడా వేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేడెక్కాలి. ఈలోపు ఇందులో అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ కాదు, కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత నూనె బాగా వేడెక్కాక ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేస్తున్నాం. ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, మిరియాలు అన్నీ ఉన్నాయి. నూనెలో వేయగానే అసలు అదిరిపోయింది. కానీ మొత్తం ఫైన్ పేస్ట్ కాదు, కాస్త కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మనం కాస్త రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకున్నాం. ఎప్పుడు ఎగ్ బుర్జీకి ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి. ఇదిగోండి, ఇందులోనే నేను ఉప్పు కూడా వేసేస్తున్నాను. పప్పుకి, గుడ్లకి, ఉల్లిపాయలకి సరిపడా ఉప్పు వేసేసాను. ఉల్లిపాయల మటుకి మంచిగా వేగాలి. ఇందులోనే మనం పచ్చిమిర్చి, కరివేపాకు కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉల్లిపాయల్ని చక్కగా మగ్గనివ్వాలి. నూనె ఎక్కువ వేస్తే తొందరగా వేగిపోతాయి, కానీ మనం కొంచెమే నూనె వేసాం, కాస్త టైం పడుతుంది. చిన్న మంటలో ఉల్లిపాయలు మంచిగా మగ్గనివ్వాలి. చిన్న గ్యాప్లో నేను పప్పుని పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసానండి. ఉల్లిపాయలు ఇక్కడ వేగుతూ ఉన్నాయి. ఇందులోనే మనం ఏం చేద్దాము అంటే కాస్త పసుపు వేసేసుకుంటున్నాం. కాస్త పసుపు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయల్లో కొంచెం కొంచెం ఇట్లా గ్యాప్ తీసుకున్నాం.
దీంట్లో మనం ఎగ్స్ వేసేద్దాం. చిన్నప్పుడు మా అమ్మ ఎగ్ కర్రీ చేస్తే నేను, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు ఎంత పోట్లాడుకునే వాళ్ళం అంటే ఎగ్ పీసెస్ కోసం, నాకు పెద్ద ముక్క, నాకు పెద్ద ముక్క, నాకు పెద్ద ముక్క, నాకు పెద్ద ముక్క అని చెప్పి. ఇప్పుడేమో ఎన్ని గుడ్లు ఉడకబెట్టినా కూడా తినట్లేదు, అసలు ఫుడ్ తగ్గించేసాం ఇప్పుడు. అప్పట్లో అయితే ఎవ్రీ సండే మహాభారత్ చూస్తూ, జంగిల్ బుక్ చూస్తూ అందరం ఒక దగ్గర కూర్చొని ఎన్ని ఇడ్లీలు తినేవాళ్ళము, ఎన్ని దోశలు తినేవాళ్ళము. కానీ ఇప్పుడు కంప్లీట్గా ఫుడ్ తగ్గిపోయింది కదండి. ఎంత తక్కువ తింటే అంత మంచిది అని చెప్పేసి డైట్ చేస్తున్నాము. ఫుడ్ మన దగ్గర ఎంత ఉన్నా సరే కొంచెం 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 తింటున్నాం. అప్పుడు నువ్వు ఎక్కువ తింటావా అని పోటీ పడేవాళ్ళం. ఇప్పుడు నువ్వు తక్కువ తింటావా, నేను తక్కువ తింటావా అని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే బాడీకి ఎక్సర్సైజ్ తగ్గిపోయింది, మన చాలా బిజీగా ఉంటున్నాం కాబట్టి. మా టైంలో అండ్ కొంచెం 90s 80s జనరేషనే చాలా బాగుండేదండి. ఫుల్గా దుమ్ములో ఆడుకునే వాళ్ళం. అప్పుడు మనకి మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ ఏం లేవు. ఫ్రెండ్స్తో సూపర్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అమ్మ అన్నంకి రావే తల్లి అని పిలిస్తేనే ఇంట్లోకి వచ్చేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళండి బాబు, వెళ్ళండిరా బయటికి అంటే కూడా పిల్లలు వెళ్ళట్లేదు. అట్లా అయిపోయింది అసలు జనరేషన్. ఎగ్స్ వేసేసాం కదా, కొంచెం వేడి తగిలిన తర్వాత జస్ట్ ఇట్లా మిక్స్ చేసుకున్నాం. పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేద్దాం. ఎగ్స్ని ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను. మనం డబల్ ప్రోటీన్ కాబట్టి నేను బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాను, పచ్చిగుడ్లు కూడా వేసాను. అది కాకుండా పప్పుని కూడా బాయిల్ చేసి వేస్తున్నాం. ఎగ్స్ లోపల ఎల్లో తీసేసుకొని ఓన్లీ వైట్ ఒక్కటే మనకు కావాలి. ఇప్పుడు ఈ ఎగ్ని గ్రేట్ చేసి అయినా వేసుకోవచ్చు, చిన్న చిన్న పీసెస్గా చేతితో అయినా కట్ చేసుకోవచ్చు. ఎగ్ వైటే మీకు కావాలి అంటే ఎల్లో మీరు వేసుకోండి. నేను ఓన్లీ ప్రోటీన్ని ఎక్కువ మైండ్లో పెట్టుకొని ఎల్లో తీసేసాను. ఎల్లోతో కూడా వేసేసుకోవచ్చు. ఇలా బాయిల్డ్ ఎగ్ అండ్ నార్మల్ ఎగ్ వేసేసి ఎగ్ బుర్జీ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ప్రోటీన్ కావాలి, రైస్ వద్దు, మేము ఇలాగే తినేస్తాము అనుకుంటే ఇక్కడ మనం పప్పుని బాయిల్ చేస్తాం కదా, మంచిగా ఉడికిపోయింది. పప్పుని ఇందులో వేసేస్తాం. పప్పుని మొత్తం మ్యాష్ చేయకూడదు. మనం ఇందాక చెప్తున్నట్టుగానే ఇలా పలుకుగా ఉంటేనే కొంచెం కొంచెం పంటి కింద తగిలితే బాగుంటుంది. అసలు అబ్బా చూడడానికి కూడా ఎంత బాగుందో కదండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర ఇలా వేసుకోవడమే, అంతే, అద్దిపోయింది అసలు. ఫైనల్ బౌల్లోకి తీసేసుకోవడమే. బౌల్ ఇక్కడే ఉంది. చూడండి, నేను కొద్దిగానే ఆయిల్ వేసాను. బటర్ వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు జొన్న రొట్టెతో తినొచ్చు, రాగి రొట్టెతో తినొచ్చు, రైస్తో తినొచ్చు, పుల్కాతో తినొచ్చు, దేంతో తిన్నా అదిరిపోతుంది. ఎప్పుడైనా మనం బయట ఫుడ్ తినాలి అనుకుంటే డాబా ఫుడ్ తింటే కనుక మనం రెగ్యులర్గా ఆర్డర్ చేసేది ఎగ్ బుర్జీ. ఈరోజు కొంచెం మనం కందిపప్పు యాడ్ చేసాము. డబల్ ప్రోటీన్. జిమ్కి వెళ్ళే వాళ్ళకైతే ఎక్కువగా ప్రోటీన్ తినమని చెప్తుంటారు కదా, వాళ్ళకైతే సూపర్ ఆప్షన్ అన్నమాట ఇది. ఇంత ప్రోటీన్ తీసుకునేటప్పుడు ఫైబర్ తీసుకోవడం మటుకి అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇంత ప్రోటీన్ తినేటప్పుడు అది అరగాలి అంటే, డైజెషన్ కరెక్ట్గా అవ్వాలి అంటే మనకి ఫైబర్ ఖచ్చితంగా అవసరం అండి. ఒక కీర, ఒక క్యారెట్ తినేసి తర్వాత ప్రోటీన్ తినండి. ఆల్రెడీ క్యారెట్ కీరాతో టమ్మీ మనది 1/4 నిండిపోతుంది. తర్వాత మంచి ప్రోటీన్ తింటే కనుక హ్యాపీ అనమాట. సూపర్గా మెయింటైన్ చేయొచ్చు. మనం కావాలి అనుకున్నంత వెయిట్లో మనం ఉండొచ్చు.